తెలంగాణ ధనిక రాష్ట్రం. ఎందులో తెలుసా? అవినీతిలా తెలంగాణ ధనిక రాష్ట్రం. ఇది నేనంటున్న మాట కాదు. ఇప్పుడు రీసెంట్గా ఏసీపీ దాడులు ఏదైతే ప్రభుత్వ అధికారుల ఇళ్ల మీద చేసిండ్రో అందులో వెళ్తున్న బంగారం కానీ కోట్లాది కోట్ల నగదు కానీ బిల్డింగ్లు అన్ని అక్రమ ఆస్తులన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2025లో సంవత్సరం మొత్తం కలిపి ఈ అక్రమ ఆస్తుల కేసులు 15 కేసులు నమోదైనాయి. ఈ 2026లో ఇప్పటి వరకు ఈ గడిచిన 6 నెలల్లో చూసుకుంటే ఈ 6 నెలల్లోనే 14 కేసులు నమోదైనాయి. అంటే ఒక సంవత్సరంలో మొత్తం నమోదయ్యే కేసులకు ఈక్వల్గా ఒక 6 నెలల్లోనే ఈ అక్రమ ఆస్తుల కేసులు అనేవి నమోదవుతున్నాయి. మరి దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పెరుగుతుందా, అవినీతి తగ్గుతుందా? ముమ్మాటికి అవినీతి పెరుగుతూనే ఉంది. మరి ఈ కేసులు బయటపడిన చిట్టా ఇట్లుంది, కానీ బయటపడని కేసుల సంగతి ఏంది? ఇప్పుడు ఈ అధికారుల ఇళ్లల్లో తనిఖీలు సోదాలు చేస్తున్నారు కదా ఏసీబీ అధికారులు. వీళ్ళు ఈ ఆఫీసర్లంతా కూడా 4th, 3rd స్టేజ్ ఆఫీసర్లే. అంటే చిన్న చిన్న అధికారులే. వీళ్ళ మీద ఇంకా 3, 4 అధికారులు వీళ్ళ పైన కూడా ఉన్నారు. మరి వాళ్ళ ఇండ్లలో ఈ సోదాలు చేస్తే ఇంకెంత దారుణంగా ఆస్తులు బయటపడతాయి. మనకి తిరువనంతపురం ఆలయం నిధుల గురించి, ఆ నిధులకు సంబంధించి అది ఎంత సంచలనంగా ఉంటుందో, ఎన్ని కోట్ల నిధులు ఉంటాయని ఒక క్యూరియాసిటీ ఈ సంచలన కేసు గురించి తెలుసు. కానీ వీళ్ళ ఇండ్లల్లో సోదాలు చేసి వీళ్ళ ఇండ్లల్లో ఉన్నాయి మొత్తం బయటికి వేస్తే అంతకు మించిన ఆస్తి కూడా ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు మన సొమ్ము, మన ప్రజల సొమ్ము అంతగానం తింటున్నారు, అంతగానం కూడబెట్టుకుంటున్నారు. ఒకసారి ఏ శాఖలకు సంబంధించి ఈ అవినీతికి పాల్పడ్డారు ఏందనేది ఒక్కసారి నేను చదువుతా, మీరు వినండి. మొదటి కేసులో సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ఏసీపీ దాడులు చేసింది. అక్కడ 1.54 కోట్ల నగదు, 2.29 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, 5.14 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు బయటపడ్డాయి. మరుసటి రోజు ఆయన భార్య పేరుతో ఉన్న బ్యాంక్ లాకర్ తెరిచితే అందులో 1.5 కోట్ల క్యాష్తో పాటు 2 కిలోల బంగారు నగలు దొరికినాయి. 1987లో సర్వేయర్గా ఉద్యోగం ప్రారంభించిన ఈ అధికారి డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి చేరుకునే లోపు ఇంత ఆస్తి కూడబెట్టాడు. అంతేకాదు ఆయన పడుకునే మంచం కింద కూడా కరెన్సీ కట్టలు పెట్టి దాచినట్లు వార్తలు వచ్చినాయి. చూశారు కదా, చిన్న సర్వేయర్గా ఉద్యోగాన్ని మొదలుపెట్టి డిప్యూటీ డైరెక్టర్ వరకు ఆయన ఎదిగే లోపు ఇటు ఉద్యోగంలో ఎదుగుతున్నాడు, అదేవిధంగా అక్రమ ఆస్తులను వెనకలేసుకొని కూడబెట్టుకోవడంలో కూడా ఎదుగుతున్నాడు. ఇది మొదటి కేసు అయితే ఇంకా ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి. ఇంకో కేసు వచ్చేసరికి ఒక మహిళా తహసీల్దార్ ఇంట్లో దాడులు చేయగా 5 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. అందులో నగదు, బంగారం, వజ్రాభరణాలు ఉన్నాయి. అయితే మార్కెట్ విలువ ప్రకారం చూస్తే ఆ ఆస్తుల విలువ 50 కోట్ల రూపాయలకు పైగానే ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేసిండ్రు. ఈమె ఇంకొక మహిళా తహసీల్దార్. అదే ఎంత చిన్న ఉద్యోగి అయినా, ఎంత పెద్ద ఉద్యోగి అయినా సరే కానీ ఈ అవినీతి చేయడం అనేది పక్కా, అదైతే కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది. ఆడ వాళ్ళకు జీతం వచ్చేది ఎంతనో దేవునికి ఎరుగు, కానీ వీళ్ళు మూట కట్టుకునేది మాత్రం తరతరాలకు కూడా కూర్చొని తిన్నా కూడా తరిగిపోనంతగానో వాళ్ళ వెనకాల మూట కట్టుకొని పోతున్నారు. ఇంకొక కేసు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ దగ్గర కూడా 2.25 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. అంతేకాదు తన పరిధిలోని ప్రతి కళ్ళు దుకాణం నుంచి నెల వసూలు చేసేవాడని దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. 1000 రూపాయల లంచం కూడా వదిలేవాడు కాదని అధికారులు గుర్తించినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఎక్సైజ్ శాఖలో ఈ కేసు, ఎక్సైజ్ శాఖలో కూడా అవినీతి. ఎంత అవినీతి అంటే చిన్న ఈ కళ్ళు దుకాణాలలో వచ్చే వసూలను కూడా వదిలిపెట్టలేనంత, 1000-2000 కూడా వదిలిపెట్టలేనంత అంతగానం లంచాలు తీసుకొనికే మరిగిండ్రు మన అధికారులు. అయితే ఈ అన్ని కేసులకొల్లి ఈ కేసు చాలా ఇంపార్టెంట్, చాలా అందరూ కూడా ఇలాంటివి వినాలి కాబట్టి చదువుతున్నా చూడండి ఒకసారి. అయితే అందరిలోకి ఎక్కువ సంచలనం సృష్టించింది పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్లో పనిచేసిన డిఎస్పీ కేసు. ఒకేసారి 16 చోట్ల దాడులు చేయగా దాదాపు 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, కర్ణాటకతో పాటు పలు ప్రాంతాల్లో భూములు, ఇల్లు, వాహనాలు బయటపడ్డాయి. ఈ మొత్తం ఆస్తుల విలువ దాదాపు 200 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం కూడా బయటపడింది. ఈ ఆస్తుల్లో చాలా వరకు బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసిండ్రు. దీంతో ఆ అధికారి కూడా ఇంకెవరైనా పెద్ద రాజకీయ నాయకుల బినామానా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం చార్ధామ్ యాత్రకు వెళ్లే ముందు తాను తిరిగి వస్తానో రానో తెలియదనే ఉద్దేశంతోనే తన ఆస్తులన్నిటినీ వివరాలను రాసి కుటుంబ సభ్యులకు పంచాడట. అంతేకాదు వాట్సాప్లో తన 2 కుమారులకు కూడా పంపాడట. ఈ మెసేజ్లే ఇప్పుడు దర్యాప్తులో కీలక ఆధారంగా మారినట్టు సమాచారం. ఈ కేసులన్నిటినీ కూడా చూస్తుంటే ఇందులో ఉన్న అధికారులంతా కూడా పై అధికారులు కాదు, దిగువన ఉన్న అధికారులే. ఈ అధికారులే ఇంతగానం అవినీతికి పాల్పడుతున్నారంటే మళ్ళీ వీళ్ళందరూ ఏదో లంచంలో దొరికిపోయి లంచం తీసుకుంటుంటే దొరికిపోయిన వాళ్ళు కానే కాదు. నార్మల్గా వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఉద్యోగరీత్యా ఎదుగుతూ ఈ క్రమంలోనే అక్రమంగా ఆస్తులను కొనుక్కొని కూడా కాదు, కబ్జాలు చేసుకొని లాక్కొని ఈ విధంగా ఈ దందాలు చేసుకుంటా వాళ్ళ ఆస్తులను ఇంత కూడా పెట్టుకొని బంగారు కొనడము, వెండి, ఇల్లు, భూమి పత్రాలు, బ్యాంకులో డిపాజిటు, మంచాల కింద మొత్తం డబ్బులనే వేసుకొని ఆ పరుపు వరుసుకొని పడుకోవడము, ఫామ్ హౌస్లు, భూములు ఎన్నంటే ఇంకా ఇంతగానం. ఈ సంపద అంతా ఎవరిది? మన తెలంగాణ ప్రజలది కదా, మన నుంచి దోచుకున్న సంపద కదా. వీళ్ళు ఈ అధికారులు అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సైలెంట్గా ఉద్యోగం చేసుకుంటా వెనకాల నుంచి ఈ అక్రమ ఆస్తులన్నిటినీ కూడా ఊడబెట్టుకున్నారు. వీళ్ళు చాలా తక్కువ, ఈ బయటపడినోళ్ళు చాలా తక్కువ మంది బయటపడరు. అయితే ఈ 4 స్టోరీలు మనం చూసుకుంటే ఈ అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్న దాంట్లలో ఏ శాఖ వాళ్ళు ఉన్నారంటే ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖ, సర్వే శాఖ, దీంతో పాటు రెవెన్యూ శాఖ. ఈ 4 శాఖలు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వెన్నెముక్కల్లాగా ఉండాలి. కానీ వాళ్ళే ఈరోజు అవినీతికి అడ్డాగా మారి ఇంత అక్రమంగా దాచుకుంటున్నారు. మరి వీళ్ళందరివి బయటపడింది చాలా తక్కువ. ఇలా బయటపడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం తెలంగాణలోని ఈ అవినీతి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అందులో ఒక 7 కేసులను 2021లో కోర్టులో వీటికి తీర్పునిచ్చినాయి. అయితే ఇందులో 6 శిక్ష పడినాయి, అంటే 6 కేసులకు సంబంధించి శిక్ష పడినాయి. ఒక కేసుకు మాత్రం విముక్తి పొందింది. అయితే దీనికి ఏసీబీ ఏమని చెప్పుకుంది, 85% వరకు సక్సెస్ రేట్ని చూపించుకున్నారు. ఇందులో ఏదైతే 7 కేసులకు తీర్పు ఇచ్చిందో ఈ 7 కేసుల్లో 6 కేసులు వాళ్ళకి శిక్ష పడింది అన్నట్టుగా దీన్ని మా సక్సెస్ రేట్ కానీ 85% అని చూపించుకున్నారు. కానీ ఇందులో ఉన్న అసలు నిజం ఏంటంటే అప్పట్లో అంటే ఆ సంవత్సరంలో నమోదైన కేసులు 900 కేసులు. అంటే ఇంకా తీర్పు రాని కేసులు, వాటిపై కంప్లీట్ విచారణ జరగని కేసులు 900 కేసులు ఉన్నాయి. ఆ 900 కేసులో కేవలం 7 మాత్రమే కోర్టు వరకు వచ్చినాయి. ఆ 7 ఏవైతే 7 ఉన్నాయో ఆ 7లో 6 శిక్ష పడింది, 1 విముక్తి పొందింది. దీన్ని తమ సక్సెస్ రేట్గా 85% అని చెప్పుకుంది ప్రభుత్వం. ఇక ఆ తర్వాత 2024లో కూడా మేము 70% వరకు సక్సెస్ రేటు, చాలా మందిని పట్టుకున్నాము, 70% వరకు మా సక్సెస్ రేట్ అని చెప్పుకుంది. కానీ అక్కడ ఉన్న నిజం ఏంటంటే ఎన్ని కేసులు ఇప్పటి వరకు ఇంకా వాదించలేదు, ఎన్ని కేసులకు తీర్పు రాలేదు అనే దాని సంఖ్య అయితే చెప్పలేదు. అయితే దాని సంఖ్య ఎంత అంటే 2024లో 213 అవినీతి కేసులు. ఈ 213 అవినీతి కేసుల్లో 11 కేసులు ఈ అక్రమ ఆస్తుల కేసులు. ఇవి 2024లో 11 కేసులు అయితే 2025లోనేమో 15 కేసులు. 2026 6 నెలలు గడిచిన 6 నెలల్లో చూసుకుంటేనే 14 కేసులు. అయితే ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ అక్రమ ఆస్తుల కేసులు వీటి మీద సపరేట్గా అంటే ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళ మీద చట్టరీత్యా కఠిన శిక్షలు వీళ్ళకు అమలు చేయాలి, వీళ్ళపైన కఠిన శిక్షలు వేయాలని కూడా ఉంది. కానీ ఇక్కడ నమోదవుతున్న కేసుల సంఖ్య ఒకటి, వీటికి న్యాయం జరుగుతున్న సంఖ్య ఇంకొకటి. ఇవన్నీ కూడా నార్మల్గా ఈ అవినీతి చేసేటోళ్ళు, అవినీతి జరుగుతుంది, ఈ లంచం తీసుకునేటోళ్ళు
1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఎంతనో లంచాలు తీసుకుంటూ దొరికిపోతుంటారు. కానీ అంటే వాళ్ళని సమర్థిస్తలేను, వాళ్ళేం సొక్కం కాదు. కానీ ఈ విధంగా దొరకకుండా ప్రజల సొమ్మును అవినీతి చేసుకుంటూ అక్రమంగా దోచుకునే వాళ్ళ సంఖ్య ఎంత పెద్ద సంఖ్య అయి ఉండొచ్చు. బయట పడుతున్న కేసులు చాలా చిన్న కేసులు, వీళ్ళంతా చిన్న చిన్న చేపలే. కానీ పెద్ద పెద్ద తిమింగలాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందులో రాజకీయ నాయకులు ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్లు ఉండొచ్చు, ప్రభుత్వ అధికారులు ఉండొచ్చు, ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరిపై కూడా ఈ ఏసీబీ దాడులు చేస్తే వాళ్ళ ఆస్తుల చిట్టా అంతా కూడా బయటపడుతుంది కదా. అలా బయటపడిన ఆస్తులతో ప్రభుత్వాలు ప్రజలకి ఎంతగానమో చేయొచ్చు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే నార్మల్ ప్రజలకు వాళ్ళకున్న చిన్న చిన్న బకాయిలను చెల్లించడానికి పైసలు లేవని చెప్తున్న ప్రభుత్వము, ఆ పైసలన్నిటినీ కూడా ఈ ఎవరైతే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళంతా ఇలా దోచుకుంటూ ఉంటుంటే ఇంకా ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలకు వాళ్ళ సదుపాయాలు వాళ్ళకి కలిగించడానికి, వాళ్ళ పథకాలు వాళ్ళకి అమలు చేయడానికి ఇంకా పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక పక్కనేమో మూసీ నది సుందరీకరణకు 1,00,000 కోట్లు పెడతామని ఒకరు మాట్లాడుతుంటే, అదే మనిషి ఇదే సామాన్య ప్రజలకు బకాయిలు చెల్లించనికే, వాళ్ళకు సదుపాయాలు సమకూర్చనికే పైసలే లేవని చేతులు ఎత్తేస్తున్నాడు. మరి ఈ పైసలన్నీ ఎవరి నోటికి పోతున్నాయి? ఎవరు వెనకాల వేసుకుంటున్నారు? ఎవరు ఎదుగుతున్నారంటే వీళ్ళే, ఈ ప్రభుత్వ అధికారులు ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకుంటూ వీళ్ళు ఎదుగుతున్నారు. మనల్ని మాత్రం ఈ విధంగా నరక యాతనలోకి దోషేస్తున్నారు. మరి వీళ్ళపై కఠిన చర్యలు ఉండవా? వీళ్ళను పట్టించుకోరా? వీళ్ళను పట్టుకోరా? అంటే వీళ్ళకి ప్రభుత్వం మీద భయం లేదు, న్యాయ వ్యవస్థల మీద భయం లేదు. అసలు మేమేం చేసినా నడుస్తుంది, మేము ఉన్నన్ని రోజులు మాదే పెత్తనం అన్నట్టుగా విచ్చలవిడిగా అసలు ఒక చిన్న అధికారి నుంచి పెద్ద తలకాయ వరకు కూడా ప్రతి ఒక్కరూ అవినీతిలో భాగమే. అవినీతి అనేది ఎంత కామన్ అయిపోయిందంటే ప్రతి చిన్న పనికి పైసలు ఇవ్వాల్సిందే, పైసలు ఇస్తేనే ఆ పని అవుతుంది, పైసలు ఇవ్వకపోతే ఆ పని కాదు. ఎక్సైజ్ శాఖ, రెవెన్యూ శాఖ, సర్వే, పోలీసు శాఖ, ఈ 4 శాఖలు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ వెన్నెముక్కల్లాగా ఉండాలి. కానీ అవే శాఖలు ఈరోజు అవినీతికి అడ్డాలుగా ఉంటున్నాయి. ఈ అవినీతి గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.